నమస్తే యువర్ ఆనర్. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారండి? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మన వ్యూవర్స్ కొంతమంది అయితే అసంతృప్తి చెందుతున్నారు. ఎందుకంటే ఒక కామన్ పర్సన్ తప్పు చేయకపోయినా అండి కొంతమంది పోలీసులు, అంటే అందరిని అనట్లేదు, ఎవరైతే చేశారో వాళ్ళని అంటున్నారు ప్రజలు. సో కొంతమంది పోలీసులు ఫేక్ ఫాల్స్ కేసెస్ పెట్టేసి వాళ్ళని మూసేస్తున్నారండి. అంటే ఇంకా పొలిటికల్ అడ్డా, అంటే పొలిటికల్ వాళ్ళు మా వైపు ఉన్నారు, సో మేము ఏం చేసినా చెల్లుతుంది అనే విధంగా కొంతమంది ఉన్నారు అని అంటున్నారు. ఇలా ప్రజలు అభిప్రాయపడుతున్నారు, ఇలా అంటున్నారు వాళ్ళు. సో ఒక కామన్ పర్సన్ తప్పు చేయకపోయినా ఎలా నిర్దోషిగా అసలు ఎలా నిరూపించుకోగలుగుతారు? సో అది ఎలా అని ఒక పర్సన్ అయితే అడగమన్నారండి. అది నేను అడిగేశాను. ఇప్పుడు ఇక్కడ ఏంది అంటే మ్యామ్, నార్మల్గా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కంప్లైంట్స్ అనేది రైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే మనకు రెగ్యులర్గా అయిన సిచ్యువేషన్స్లో కాలే కనుక మనల్ని అటాక్ చేస్తుర్రు అని కానీ, లేదు మనం హట్ అయిన సిచ్యువేషన్స్లో కానీ, మన ఈగో హట్ అయిన సిచ్యువేషన్స్లో కానీ, కొన్ని సిచ్యువేషన్స్లో మనం కనుక వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఫ్రాడ్కి గురైనా కానీ, ఈ సిచ్యువేషన్స్లో మనము ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం అనేది కామన్. కంప్లైంట్ అనేది రైజ్ చేయడం కామన్. కొన్ని సిచ్యువేషన్స్లో కంప్లైంట్ తీసుకోరు కూడా కొన్ని ఏరియాస్లో. సో నార్మల్గా కొన్ని సిచ్యువేషన్స్లో కేసు తీసుకున్నా కూడా కొన్ని ప్రెషర్స్ వల్ల కేసు తీసుకున్నా కూడా ఆ పర్సన్ని కొన్ని అడ్వైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే లోపల పోలీస్ వాళ్ళు కూడా కొన్నిసార్లు అడ్వైజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం మనము, పోలీసులందరూ కొంతమందికి అంటే లైక్ పెద్దగా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక లీడర్, గ్యాంగ్ లీడర్ లాగా, సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడము, అసలు ఏమి తెలియని అమాయకులను కూడా లాకప్లో వేసేయడం, ఇలాంటివి మనం కొన్ని కేసెస్ చూస్తూ ఉంటాం కదా మూవీస్లో కూడా. అరే ఇదేంటి పోలీసులు కూడా ఇలా కలిసిపోయారు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా పొలిటికల్ అంటే ఇలా తీసుకుంటే సినిమా పరంగా కొంతమంది ఇట్లా ఉంటారు కదండి. సో అలాంటప్పుడు ఇలా నిజ జీవితంలో కూడా ఎవరైనా కామన్ పర్సన్ ఇలా అయితే ఏంటి అని అడగమంటున్నారు. ఇది మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో చాలా తక్కువ మ్యామ్. ఏదైతే మూవీ లైఫ్ అనేది రియల్ లైఫ్ వేరు ఉంటుంది, రియల్ లైఫ్ వేరు ఉంటుంది. సో ఇది చాలా తక్కువ అనమాట. సో మనకేంది అని అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏదైతే మాక్సిమం అంటే ఈ సివిల్ మ్యాటర్స్ లో ఎక్కువ ఉంటాయి ఇట్లాంటివి. సో ఏదైతే ఆ సివిల్ మ్యాటర్స్ లో ఎక్కువ పోలీసు ఒకవేళ ఎవరైనా ఇన్వాల్వ్ అయినా కూడా కొంచెం పైసలు ఎక్కువ వస్తాయి అన్న ఆలోచనతో కొంచెం ఇన్వాల్వ్ అయ్యి అవతల పార్టీని కొంచెం ప్రెషర్ పెట్టడము ఇట్లాంటివి ఉంటాయి. సో ఉండవు అని నేను చెప్పట్లే, బట్ మాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్ చాలా తక్కువ. మాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో చాలా తక్కువ కేసెస్ ఉంటాయి అనమాట. ఇట్లా ఏదైతే ఫ్రాడ్ కేసెస్ అనేది, ఫాల్స్ కేసెస్ అనేది ఫైల్ చేయడం చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీగల్ వేలో మాట్లాడుకోవాలంటే ఇక్కడ క్రిమినల్ యాక్ట్లో ఏదైతే ఈ యాక్ట్ ప్రకారం ఏంది అని అంటే 2 టైప్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి. కాంపౌండబుల్ అఫెన్సెస్, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉంటాయి. సో ఈ కాంపౌండబుల్ అఫెన్స్ ఏంటంటే ఏదైతే సింపుల్ అఫెన్సెస్ అనమాట, ఏదైతే బిలో 5 years వేసుకోవాలి, అంటే లైక్ ఇదర్ 1 week అయినా ఉండని, వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ లేదు అంటే చలానా ఫైన్ కట్టేసి క్లోజ్ చేసుకున్న కేసెస్ చాలా ఉంటాయి. సింపుల్ అఫెన్సెస్ అనమాట ఇవి. సో ఇట్లాంటి అఫెన్సెస్ కి మాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో పోలీస్ వాళ్ళు అడ్వైజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇస్తారు, అందరు ఇస్తారు అని నేను చెప్పట్లేదు. అది కూడా అడ్వైజ్ ఇవ్వడానికి కూడా రీజన్ ఏంది అని అంటే అది వాళ్ళ బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట. బికాస్ ఎందుకు అని అంటే ఒక కేసు క్లోజ్ అయిపోయింది అని అంటే వాళ్ళకు కూడా ఒక బర్డెన్ క్లోజ్ అయినట్లే. సో అందుకని చెప్పేసి దాన్ని ఏదైతే క్లోజ్ చేద్దామన్న ఆలోచనలో కొంచెం ట్రై చేస్తూ ఉంటారు. సో ఏదైతే ఈ అఫెన్సెస్ ఏంటంటే సింపుల్ అఫెన్సెస్ కి క్లోజ్ చేసుకోవడం సింపుల్ థింగ్. ఇదే ఒకవేళ కంప్లైంట్ కనుక రాలేదు, ఎవరైతే కంప్లైంట్ రైజ్ చేసిండో ఆ పర్సన్ కి ఒక అడ్వైజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ అడ్వైజెస్ మాక్సిమం సిచ్యువేషన్స్ లో ఎట్లా అంటే చార్జ్షీట్ వేసేటప్పుడు కానీ, లేదు అని అంటే లోక్ అదాలత్ అప్పుడు కానీ ఏదైతే కాల్ చేసి మీకు ఏమైనా క్లోజ్ చేసుకునే ఆలోచన ఉందా, సో కొన్ని సిచ్యువేషన్స్ లో మీడియేషన్ చేసి ఎందుకు పోనిచ్చేసే, మీకు ఏమైనా అమౌంట్ కనుక ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా నేను ఇప్పిస్తా అన్న ఆలోచనతో ఈ అక్యూజ్డ్ తో ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేశారో ఆ పర్సన్ తో కూడా మాట్లాడి ఒకవేళ వీళ్ళు కనుక అమౌంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఒకసారి మాట్లాడేసి ఒకవేళ అమౌంట్ త్రూ క్లోజ్ చేసిన కేసెస్ ఉంటాయి. సో ఏదైతే ఇక్కడ అమౌంట్ ట్రాన్సాక్షన్ అవ్వడం కూడా ఇల్లీగల్ థింగ్ అనమాట. సో ఇది లీగల్ థింగ్ కాదు. సో లీగల్ లో ఎక్కడ లేదు. ఇక్కడ కంప్లైంట్ స్ట్రాంగ్ ఉన్నాడు, ఎవరైతే కంప్లైంట్ పెట్టిండో స్ట్రాంగ్ ఉన్నాడు తగ్గట్లా. ఆ సిచ్యువేషన్లో ఏంది అని అంటే ఎవరిని మీద అయితే కేసు ఫైల్ చేసినామో మనం వాళ్ళకి, ఎవరినైతే అక్యూజ్డ్ గా మనం అంటామో వాళ్ళకి ఒక సజెషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళని మనం అక్యూజ్డ్ గా కూడా పరిగణించకూడదు అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే విక్టిమ్ అని కూడా అంటాం మనము. సో వీళ్ళకి మనం ఇచ్చే సజెషన్స్ ఏంది అని, వీళ్ళకి ఏమంటే లోపల నుంచి అడ్వైజ్ ఇస్తారు అనమాట. నువ్వు క్లోజ్ చేసుకో, ఫైన్ కట్టించి నేను మాట్లాడిస్తా, నేను క్లోజ్ చేపిచ్చేస్తా ఫైన్ తో అని చెప్పి చెప్పేస్తారు. సో ఆ సిచ్యువేషన్లో ఏంది అని అంటే వీడి ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఫైన్ కట్టేసి క్లోజ్ చేసుకుంటారు. సో దీనివల్ల ఈ పర్సన్ కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. అఫెన్స్ చిన్నది, చిన్న అఫెన్సే కదా అని చెప్పేసి ఫైన్ కట్టి క్లోజ్ చేసుకుంటావు. అది నీకు ఫ్యూచర్ లో ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు నువ్వు కేసు ఒప్పేసుకొని క్లోజ్ చేసుకుంటున్నావు. ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ రైజ్ చేసిర్రో ఆ పర్సన్ వచ్చి కేసు విత్డ్రాల్ చేసుకోవడం ఒక టాస్క్.
ద సెకండ్ టాస్క్ ఏంది అని అంటే వాడి కనుక స్ట్రాంగ్ ఉన్నాడు, ఓకే నువ్వు ఇట్లా క్లోజ్ చేసుకో అని అడ్వైస్ ఇవ్వగానే వీళ్ళు ఏం చేస్తారంటే అరే ఆయన చెప్పేసింది కదా చిన్న ఫెన్సే కదా ఏం కాదు అన్నాడు అని చెప్పేసి కొంతమంది బెదిరించి మరి అంటే క్లోజ్ చేసుకోవడం చేస్తుంటారు. ఇంకొంతమంది సరే రాజీకి వచ్చేద్దాం ఎందుకు వచ్చింది, సో వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవుతున్నారు కదా అని కొంతమంది మనస్ఫూర్తిగా కాంప్రమైజ్ అవుతారు. ఇంకొంతమంది ఎలా అంటే ఇంకా అంటే వాళ్ళని చూసుకొని రెచ్చిపోతున్నారు అసలు అవ్వకూడదు అని అంటారు. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఆపోజిట్ పర్సన్ వీళ్ళని ఏదైనా చేయాలనే విధంగా కూడా బెదిరించడాలు చేస్తారు కదా. ఇప్పుడు ఇక్కడైతే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ సఫర్ అయ్యారో ఎవరి మీద అయితే ఒక కంప్లైంట్ అనేది రైజ్ చేశారో ఒకవేళ వాళ్ళ దగ్గర వాళ్ళు కనుక కొన్ని సిచ్యువేషన్స్లో ఏంది అని అంటే నాకు కేసు విత్డ్రా నాకు ఏదైతే నేను ఒప్పుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అనంటే నేను తప్పు చేయలేదు అని స్టాండ్ తీసుకొని ఉంటాడు. కొంతమంది ఏంది అని అంటే వద్దు నాకు ఎందుకు కోర్టుకు పోవడం అని ఇవన్నీ వద్దనుకొని ఏదైతే తప్పు ఒప్పేసుకొని ఫైన్ కట్టి క్లోజ్ చేసుకుంటాడు. కానీ ఇది ఫ్యూచర్ లో ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది అని అంటే ఏదైతే పాస్పోర్ట్ వెరిఫికేషన్ అప్పుడు ఈయన అబ్రాడ్ వెళ్ళాలన్నా కానీ లేదు అని అంటే కొన్ని కంపెనీస్ లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉన్నప్పుడైనా కానీ ఎవరైతే కాంప్రమైజ్ అయ్యారో వాళ్ళకా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు కదా ఇప్పుడు ఎవరైతే కేసు ఫైల్ చేయించుకున్నారో ఎవరి మీద అయితే కేసు ఫైల్ అయిందో ఆ పర్సన్ అక్యూజ్ గా మనం పరిగణిస్తాం. కొంతసేపు ఆ పర్సన్ అక్యూజ్డ్ అనుకుందాం. ఎవరైతే ఈ అక్యూజ్ ఉంటాడో తను గనక నేను సరే ఫైన్ కట్టి క్లోజ్ చేసుకుందాం కేసుని ఎట్లాగో నా మీద కేసు ఫైల్ చేసినోడు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు స్టాండ్ తీసుకుని గట్టిగా ఉంటున్నాడు కాబట్టి నాకు ఎందుకు ఈ గొడవ అనేసి కొన్ని సిచ్యువేషన్స్ లో క్లోజ్ చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది ఫైన్ కట్టేసి. అది ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. అవ్వదు. ఇక్కడ నువ్వు ఆ తప్పు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు ఆ తప్పు చేసి అని ఒప్పేసుకొని నువ్వు ఫైన్ కట్టి క్లోజ్ చేసుకుంటున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్లే కదా. నువ్వు ఫైన్ కట్టకుండా ఉంటే తప్పు చేయలేదనా? మ్యామ్ అట్లా కాదు. ఫైన్ కట్టకుండా ఉన్నాం అనుకో ట్రయల్లో నీకు కంటిన్యూస్ అవుతుంది కేసు. సో ఇప్పుడు నువ్వు ఫైన్ కట్టి క్లోజ్ చేసుకుంటున్నావు అనుకో అక్కడితో క్లోజ్ అయిపోతుంది కేసు. ఇన్ కేసు నువ్వు ఒకవేళ ఫైన్ కట్టకుండా నేను కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నా కంటెస్ట్ చేస్తా నేను అని చెప్పున్న కేసెస్ కూడా ఉంటాయి. కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారు. ఈ కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్ లో పాస్పోర్ట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కంపెనీలో ఎక్కడైనా కంపెనీస్ లో జాబ్ ఎక్కినప్పుడైనా కానీ లేదు కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఇట్లాంటి క్రిమినల్ కేసెస్ అనేది వాళ్ళ మీద ఉండకూడదు. రావు. సో ఇది ఫ్యూచర్ లో ఎఫెక్ట్ పడుతుంది. అందుకే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే చాలా మందికి ఇట్లాంటి చిన్న ఫెన్సే కదా అని చెప్పేసి తొందర పడకుండా ఒకటి కంటెస్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ దానికి కూడా ఇంట్రెస్ట్ లేదు నువ్వు తిరగాలని లేదు డైరెక్ట్ హైకోర్టు నుంచి క్వాష్ పిటిషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో నువ్వు క్వాష్ ఫైల్ చేసుకున్నావు అని అంటే విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో అయిపోతుంది. నీ దగ్గర ఏ టైప్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సో ఆ ఎవిడెన్సెస్ అని ఫైల్ చేయి. ఇన్ కేస్ వాళ్ళ మీద ఫాల్స్ కేసెస్ అనేది ఫైల్ చేస్తే సో అట్లా చేసేసుకొని ఆ పిటిషన్ డిస్మిస్ చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే లోయర్ కోర్టులోనే డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏంది అని అంటే సివియర్ అఫెన్సెస్ అనమాట. వీటికి పనిష్మెంట్స్ అనేది కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ అఫెన్సెస్ కి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి అఫెన్సెస్ కి పోలీస్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది నేను అందరిని అన్నట్లే కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్ అయినా అడ్వకేట్ అయినా ఎవరైనా కూడా ఇట్లాంటి అఫెన్సెస్ కి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే వీటి వల్ల ఏమైతుంది అంటే ఈ సీరియస్ అఫెన్సెస్. సో వీటి వల్ల ఏమన్నా గనక ఇష్యూ అయింది అని అంటే అప్ టు 10 years 7 to 10 years పడవచ్చు 15 years పడవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లో కాల అఫెన్స్ కనుక గట్టిగా ఉంది అనుకుంటే పోక్సో మ్యాటర్స్ లో కానీ ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయంటే లైఫ్ టైం పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్ లో. సో లైఫ్ టైం పడింది అని అంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అడ్వకేట్స్ కానీ మాలాంటి అడ్వకేట్స్ కానీ లేదు అని అంటే కొంతమంది పోలీస్ వాళ్ళు కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. ఎందుకంటే వీటిల్లో రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది, అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. సో దానివల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేసి వాళ్ళని కంప్లైంట్ ని ప్రెషర్ పెడతా ఉంటారు. ఇన్ కేస్ అట్లాంటి సిచ్యువేషన్ కనుక వచ్చింది అని అంటే అవసరమైతే వాళ్ళ మీద మనం కంప్లైంట్ కూడా పెట్టచ్చు. ఎవరైతే మనల్ని ప్రెషర్ పెడుతున్నారో ఇన్ కేసు ఒకవేళ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మనల్ని ప్రెషర్ పెడుతున్నారు కాంప్రమైజ్ అవ్వు అని, లేదు ఎవరైనా పొలిటికల్ పర్సన్ ప్రెషర్ పెడుతున్నారు కాంప్రమైజ్ అవ్వు అని చెప్పేసి వాళ్ళ మీద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం మనం పనిష్మెంట్ అనేది ఇప్పించచ్చు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కంపల్సరీ వాళ్ళకి పనిష్మెంట్ పడేటట్లు చేయొచ్చు. ఇన్ కేసు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ కనుక మనల్ని చేస్తుంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అండ్ అదే కాకుండా ఏదైతే కరప్షన్ యాక్ట్ ప్రకారం కూడా మనీ తీసుకొని ఇట్లాంటి ఫ్రాడ్లెంట్ ఏదైతే మనీ తీసుకొని ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాడు అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి. సో అట్లాంటి వాళ్ళకి కూడా. బట్ ఇక్కడ ఏంది అని అంటే ప్రతిదీ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలి. ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోకుండా నువ్వు ఏం చేసినా వేస్టే అనమాట. ఓకే. సో ఫైనల్లీ మీరు మన వ్యూవర్స్ అందరికీ ఇవ్వాల్సినటువంటి బెస్ట్ మెసేజ్ ఏంటండి? ఇలా పొలిటికల్ పరంగా కానీ పోలీసుల పరంగా కానీ అంటే ఏదైనా నిజంగా ఇలాంటివి ఏమైనా జరిగితే ఒకవేళ వాళ్ళు ఎలాగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి?
సో ఇక్కడ ఏ సిచ్యువేషన్స్లో కూడా కంప్లైంట్ కేసు ఫైల్ చేస్తాడు, ఇక్కడ ఏ సిచ్యువేషన్స్లో కూడా కంప్లైంట్ కేసు ఫైల్ చేస్తాడు. సో ఆయనకి ఎట్లాంటి ఫరక్ పడే ఛాన్సెస్ ఏది ఉండదు. సో ఏ పార్టీకి కేసు ఫైల్ చేసి కూర్చున్నాడు, ఇద్దరు ఫాల్స్ కేసు అయినా కానీ, లేదు అని అంటే జెన్యున్గా ఏమైనా ఇన్సిడెంట్ అయినా ఆ సిచ్యువేషన్స్లో అయినా కానీ కేసు ఫైల్ చేసి కూర్చుంటాడు. కాబట్టి ఆయనకు ఫరక్ పడేది ఏం లేదు. ఇన్ కేస్ ఒకవేళ కనుక మనం అక్విటల్ అయ్యి మనం గనక ఆ తప్పు చేయలేదు అని చెప్పి కనుక మనకు వచ్చింది అని అంటే, అక్విటల్ తీసేసేయండి, ఇన్ కేస్ మనం ఆ తప్పు కనుక చేయలేదు అని చెప్పేసి కనుక ఆర్డర్స్ వచ్చినాయి అనుకుంటే ఆ సిచ్యువేషన్స్లో మనం డిఫమేషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు వాళ్ళ మీద. బట్ ఏదైతే ఇక్కడ అక్యూజ్డ్గా పరిగణించి కేసు చుట్టూ నువ్వు తిరుగుతూ ఉన్నావు కదా, సో తొందరపడి కాంప్రమైజ్ అయ్యి అంటే నీ అంతకు నువ్వు ఫైన్ కట్టి కనుక మూవ్ అయితే అది ఫ్యూచర్లో కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుంది. ఒకటి, మీరు ట్రయల్ని ప్రొసీడ్ అవ్వండి. ట్రయల్ని ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ లేవు అని అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని గ్యాదర్ చేసేసుకొని, సో ఏదైతే క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం వల్ల కేసు అనేది కొట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్ నుంచి కూడా ఏదైతే ఫ్యూచర్లో ఈ ఎఫెక్ట్స్ నుంచి కూడా బయటపడచ్చు. సో తొందరపడి ఒకవేళ ఫైనే కదా 1000 2000 ఉంది, ఫైనే కదా కట్టేసి క్లోజ్ చేసుకుందాం అని చెప్పి తొందరపడి కనుక స్టెప్ వేసిర్రు అని అంటే అది కంపల్సరీ ఫ్యూచర్లో కంపల్సరీ మీ కెరీర్ మీద ఎఫెక్ట్ అనేది కంపల్సరీ చూపిస్తుంది. సో రాంగ్ స్టెప్ అనేది వేయమాకండి. సో కొంచెం చూసి వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మన అడ్వకేట్ గారు అయితే చాలా మంచి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అంతా చెప్పారు. ఎలా చేయొచ్చు ఏంటి అన్నది మీ అందరికి అర్థమై ఉంటుంది. ఇంకా నిజంగా మీరు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ సమస్యలతో ఏదైనా బాధపడితే సో సార్తో మాట్లాడాలి, కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటారు. సో అలాంటప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, సార్తో మాట్లాడి పూర్తి వివరాలను మీ సమస్యలన్నీ తొలగించుకోవచ్చండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. తరకు చూస్తూనే ఉండండి బీఆర్కే లీగల్. సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా.